నోటి మాటతో చేసేస్తున్నాడే, కనుసైగతో ఆపేస్తున్నాడే. నోటి మాటతో చేసేస్తున్నాడే, కనుసైగతో ఆపేస్తున్నాడే. హే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. దేవుని పరిశుద్ధ నామముకు స్తుతి మహిమ కలుగును గాక. మరి కార్యక్రమాన్ని మనము ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాము. అర్షిని సండే స్కూల్ స్టూడెంట్ ప్రార్థన చేస్తారు, వినండి. Our gracious, loving Heavenly Father, thanks for giving us this day to praise you on Sunday service. Jesus, bless all my family members, all Sunday school children, pastors, teachers, and Gyanasundar uncle. Jesus, bless all Sunday school children to learn songs, dance, stories, and activities. Jesus, deliver this coronavirus from this world immediately. Jesus, so many children are suffering from this coronavirus in Gandhi Hospital. Jesus, touch them and heal them immediately. Jesus, give us good health and heal corona patients. Jesus, save doctors, nurses, police, scientists, and UHMC people for their service. Jesus, bless scientists to develop new medicine. Jesus, in the name of Jesus. Thank you, Jesus. Praise the Lord. Amen. ఇప్పుడు మనం ఒక చక్కటి పాట విందాం. Praise the Lord everybody. MB Bethel Church జ్ఞానసుందర్ సార్ ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. तेरे नाम के लिए जिए हम, तेरे नाम के लिए जिए हम, तेरे नाम के लिए जिए हम, तेरे नाम के लिए जिए हम. तो बड़े मेरे जीवन से महिमा तुझे मिले, तू बड़े मैं घटो. मेरे जीवन से महिमा तुझे मिले. बीच में मेरा शान करूं, उबरे और मैं घटूं. स्तुतियों के बीच में मेरा शान प्रभु, उबरे और मैं घटूं. तू बड़े मेरे जीवन से महिमा तुझे मिले, तू बड़े मैं घटो. मेरे जीवन से महिमा तुझे मिले. Thank you. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామముకు స్తుతి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మనకు చక్కటి స్టోరీ చెప్పడానికి మన మధ్యలో సిస్టర్ ప్రమిళ ప్రకాష్ గారు ఉన్నారు. వారు మన చర్చ్ చైర్మన్ ఎస్టీ ప్రకాష్ గారి వైఫ్ గారు. మరి చక్కటి స్టోరీ చెప్తారు, విని ఎంజాయ్ చేయండి. అలాగే మంచి మీకు హోంవర్క్ కూడా ఇస్తున్నారు దాంట్లో, కాబట్టి మీరు మంచిగా ప్రిపేర్ కండి, మీ పెన్ను పేపర్ పట్టుకొని కూర్చోవాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ద లార్డ్. అ వెరీ ప్లెజెంట్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. పిల్లలు బాగున్నారు కదా? మీరంతా మీ బైబిల్స్, నోట్బుక్స్, పెన్సిల్స్ తీసుకొని సండే క్లాస్ కోసము రెడీగా కూర్చున్నారని నమ్ముచున్నాను. ఇది అన్ని గ్రూప్స్కి కామన్ క్లాస్ కాబట్టి నేను బిగినర్స్తో స్టార్ట్ చేస్తాను. బిగినర్స్ గురించి
నేను ఒక చిన్న యాక్షన్ సాంగ్ పాడతాను, మీరందరూ నేర్చుకోవాలి. स्तुति आराधना ऊपर जाती है, आशीष लेकर नीचे आती है. स्तुति आराधना ऊपर जाती है, आशीष लेकर नीचे आती है. प्रभु हमारा कितना महान, देखो हमसे करता प्यार. हालेलू हालेलूया हालेलू हालेलूया हालेलूया. Now let us come to our lesson. The topic for today's lesson is love. లవ్ అనగానే మనకందరికి ఎవరు గుర్తొస్తారు? జీసస్ క్రైస్ట్ కదా. మనమందరం బైబిల్లో మనకి చదువుతాం కదా, దేవుడు లోకంలో ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి మనకు అనుగ్రహించిండు. మరి జీసస్ కూడా ఈ లోకంలోకి వచ్చి మనందరినీ ప్రేమించిండు కాబట్టి మన పాపముల గురించి తన ప్రాణాన్ని శిలువ పైన అర్పించిండు. మరి దేవుడు మనకి ఇంతగా మనల్ని ప్రేమించినప్పుడు మరి మనం కూడా దేవుని ప్రేమించాలి కదా. మరి మనం ప్రేమించబద్ధులమై ఉన్నాము. మరి అంతేకాకుండా దేవుడు కూడా మనం ప్రేమించాలా అని కోరుకుంటున్నాడు. కోరుకోవడమే కాదు, ఆజ్ఞాపిస్తున్నాడు, కమాండ్మెంట్. మీ అందరికీ తెలిసినట్టు ఓల్డ్ టెస్ట్మెంట్లో గాడ్ మోసెస్కి 10 కమాండ్మెంట్స్ ఇచ్చినాడు కదా. మనం ఏలాగా లైఫ్ లీడ్ చేయాలని చెప్పడానికి 10 కమాండ్మెంట్స్ జెహోవా గాడ్ ఇచ్చాడు మోసెస్కి. మరి న్యూ టెస్ట్మెంట్లో చూస్తే జీసస్ క్రైస్ట్ మనందరికీ 2 న్యూ కమాండ్మెంట్స్ ఇచ్చాడు. అవి ఎక్కడుంటాయి తెలుసా? హోలీ బైబిల్లో. మీ బుక్లో మీరు ఈ రెఫరెన్సెస్ నోట్ చేసుకోండి అమ్మా. ఇది మనము ద గాస్పుల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 22 వర్సెస్ 37 to 39లో చూసినట్లయితే జీసస్ ఇచ్చిన 2 న్యూ కమాండ్మెంట్స్ ఉంటాయి. నేను చదువుతున్నాను, మీ బైబిల్స్లో మీరు తీసి చూడగలరు. Thou shalt love thy God with all thy heart and with all thy soul and with all thy mind. This is the first and great commandment. And the second is, thou shalt love thy neighbor as thyself. 2 commandments. ఒకటేంటి? లవ్ దై గాడ్. సెకండ్ కమాండ్మెంట్ ఈస్ లవ్ దై నేబర్. మనం దేవుణ్ణి ప్రేమించాలా. మన నేబర్ అంటే పొరుగున ఎవరు ఉన్నారో, మీ ప్రక్కన ఇప్పుడు ఎవరు కూర్చున్నారో నాకు తెలియదు, కానీ ఎవరున్నారో వాళ్ళ సైడ్ చూసి ఐ లవ్ యూ బ్రదర్స్, మదర్, ఫాదర్, ఎవరు మీ ప్రక్కన ఉన్నారో వాళ్ళకి మీరు మళ్ళీ ఐ లవ్ యూ అని చెప్పండి. ఎందుకంటే గాడ్ వాంట్స్ అస్ టు లవ్ అవర్ నేబర్. నేబర్ అంటే హూ ఎవర్ ఈజ్ నెక్స్ట్ టు అస్ ఈజ్ అవర్ నేబర్. మన తోటి వారిని మనం ప్రేమించాలా అని దేవుడు మన నుంచి కోరుతున్నాడు అనమాట. అది కూడా పూర్ణ హృదయంతో దేవుణ్ణి మరియు మన పొరుగు వారిని. మరి మనమందరం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం డెఫినెట్గా, కానీ ప్రేమిస్తున్నాం దేవా ఐ లవ్ యూ గాడ్ అని చెప్తే సరిపోతుందా? సరిపోదు. మన పేరెంట్స్ని వి లవ్ అవర్ పేరెంట్స్ టు షో అవర్ లవ్, టు ఎక్స్ప్రెస్ అవర్ లవ్. వాట్ డూ you try to get good marks and make them happy. You help them in their household works, or sometimes you give some gifts to them to express your love. మరి గాడ్ పట్ల కూడా మన లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే దేవుని గురించి మనము ఏదైనా మంచి పనులు చేయాలన్నమాట. అది మరి ఎట్లాంటి పనులు చేయాలబ్బా, మేమేం చేయాలా అని మీకు ప్రశ్న రావచ్చు. అయితే నేను ఒక ఎగ్జాంపుల్ హోలీ బైబిల్లో నుంచే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పుతాను. ఒక చిన్న బాబు, ఆయన కూడా ఒక చిన్న బాబే. మరి ఆ బాబు ఏ రకంగా హెల్ప్ చేస్తున్నాడు, జీసస్కే హెల్ప్ చేస్తున్నాడు, జీసస్ని లవ్ చేస్తున్నానని చెప్పడానికి ఒక మంచి కార్యంని చేస్తున్నాడు. అది మనం చూద్దాము. అది ఎక్కడ అంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 15 వచనాలలో ఈ సందర్భము మనము చూడగలుగుతాం అన్నమాట. ద గాస్పుల్ ఆఫ్ జాన్ చాప్టర్ 6 వర్సెస్ 1 to 15లో ఇది ఉంటుంది. దానికి టైటిల్ ఏంటంటే జీసస్ ఫీడ్స్ 5,000. 5,000 మందికి ఆహారంను పంచిపెట్టుట జీసస్ అనే అంశంను మనం అక్కడ చూడగలుగుతాం. మరి అందులో మనం చూసినట్లయితే మనకు ఒకవేళ ఆ స్టోరీలో జీసస్ ఎక్కడికి వెళ్ళినా కానీ
ఆ ప్రజలందరూ ఆయన ఫాలో అయ్యేవారంట, గుంపులు ఆయన వెంబడి వచ్చేవారంట. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ సిక్ వాళ్ళని, డిజీజ్డ్ పీపుల్ని హీల్ చేసేవాడు, వారికి ఆహారం పెట్టేవాడు, వారికి అవసరమైన అన్నీ చేసేవాడు. కాబట్టి మరి మంచి బోధ, మంచి ఉపదేశాన్ని ఇచ్చేవాడు. మరి ఆయన మాటలను వినడానికి, ఆశీర్వదింపబడడానికి జనాలు గుంపులుగా ఆయన వెంబడి వచ్చేవారంట. ఒకసారి ఇదే విధంగా యేసు ప్రభు వెళ్తున్నప్పుడు చూస్తే ఒక పెద్ద గుంపు ఆయన మాటలు వినడానికి అక్కడ కూర్చొని ఉన్నారంట. మరి వాళ్ళని అందరినీ చూడగానే ఆయనకి వాళ్ళ మీద కంపాషన్ పుట్టింది. కంపాషన్ అంటే ప్రేమ, జాలి వాళ్ళ మీద అనిపించి, నా గురించి వెయిట్ చేస్తున్నారు కదా, వీళ్ళతో నేను మాట్లాడాలని అక్కడ కూర్చొని కొండ మీద ప్రసంగం చేయడం మొదలుపెట్టినాడంట. ప్రసంగం చేయడం మొదలు పెడుతుంటే చాలా టైం అయిపోయిందంట. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, చూసినట్లయితే యేసు ప్రభు కొండ మీద కూర్చొని అక్కడ ప్రసంగం చేస్తున్నట్టు మనం చూస్తున్నాము. మరి అక్కడ ఎంతమంది అక్కడ కూర్చున్నారో అది కూడా మీరు చూడగలరు. ఇప్పుడు ఇక్కడ చూడండి, చాలా మంది, వేల మంది అక్కడ కూర్చొని, ఏదో ఇక్కడంతా కొండ చుట్టూ అందరు జనాలు కూర్చొని ఆయన మాటలు వినడానికి ఉన్నారంట. అప్పుడు ఏం జరిగిందంటే జీసస్ అన్నాడంట, అరే వీళ్ళకి ఇంత మాట్లాడుతూ చాలా టైం అయిపోయింది. అప్పుడు యేసు ప్రభు తన శిష్యులను పిలిచి అన్నాడట, మీరు ఇంతసేపు అయిపోయింది, పాపం వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఆహారం లేదేం లేదు, వాళ్ళ భోజనం గురించి ఏమైనా ఏర్పాటు చేయమన్నప్పుడు వాళ్ళు ఇంత దూరం ఉన్నాం దేవా ఊరికి, ఇక్కడ కొనడానికి కూడా ఏం లేవని అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఆ ప్రజల దగ్గరికి పోయి చూస్తున్నారంట. చూసినప్పుడు వాళ్ళకి ఒక బాబు దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉండినాయంట. అయితే అవి తీసుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చినారు. మరి ఇక్కడ ఈ బాబు చూడండి, చిన్న బాబు కదా, ఈ బాబు ఏం చేస్తున్నాడు, హెల్ప్ చేస్తున్నాడు. తన దగ్గర ఉన్న రొట్టెలను తీసుకొని వచ్చి ఇచ్చినాడు అనమాట. ఇచ్చినప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడో మనం చూస్తాము. యేసు ప్రభు ఆ రొట్టెలను తీసుకొని చేతులెత్తి ఆకాశం వైపు యెహోవా దేవునికి కృతజ్ఞతలు చెల్లించినాడంట. కృతజ్ఞతలు చెల్లించి అవి ఇచ్చి ఏమన్నాడంటే, ఈ ఆహారంను ఈ ప్రజలందరికీ పంచిపెట్టమని చెప్పినాడు. అప్పుడు వారు ఇవన్నీ పంచిపెట్టినారంట, అందరికీ పంచిపెడుతుంటే చూడండి, మరి 5 రొట్టెలు 2 చేపలే, కానీ దేవుడు కృతజ్ఞత చెల్లించినప్పుడు గాడ్ బ్లెస్ ద ఫుడ్ మీల్, అది ఎంత అయిపోయిందంటే విస్తరించి అందరికీ పంచడం ప్రారంభించండి, ఇంకా అందరికి పంచండి అన్నప్పుడు వాళ్ళు తీసుకొని పంచిన తర్వాత మిగిలిన ఫుడ్ ఎంత అంటే, మిగిలిన రొట్టెలు 12 బాస్కెట్స్ ఫుల్గా మిగిలిపోయినాయంట. ఎంత అద్భుతం కదా, ఎంత గొప్ప మిరకల్ కదా. మరి ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకోదగిన విషయం ఏంటి? మనం ఆ చిన్న బాబుని చూసినట్లయితే అక్కడ ఈ బాబు ఏం చేస్తున్నాడు, ఈ బాబుతో మనం ఏం నేర్చుకోవచ్చు, ఈ చిన్న బాబు తోటి మనం ఏమి లెసన్ నేర్చుకోవాలో మనం ఇక్కడ చూద్దాము. దిస్ బాయ్ లవ్డ్ జీసస్ వెరీ మచ్. ఆయనకి ఎంత ప్రేమ యేసు ప్రభు మీద ఉందంటే, ఆయన మాటలు వినడానికి తన ఇంటి నుండి, అది దూరం ఉందని తెలుసు, టైం చాలా పడుతుందని తెలుసు, సిద్ధపడి వెళ్ళినాడు. ఇంట్లో వాళ్ళ మమ్మీ చెప్పి టిఫిన్ కట్టించుకొని టిఫిన్ తీసుకొని బాబు వినడానికి వెళ్ళినాడు. మరి అంత దూరం ఆయనలో ఉన్న ఆసక్తి, ఆయనలో ఉన్న రెడీనెస్ మనలో కూడా ఉండాలా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, అక్కడ కూర్చున్నంతసేపు కూడా ఆయన ఫుల్ కాన్సన్ట్రేషన్ తోటి యేసు ప్రభు చెప్తున్న మాటలు వింటున్నాడు. మన పిల్లలు, మీరు కొన్నిసార్లు మీ క్లాస్లో, స్కూల్లో కానీ లేక మీ సండే క్లాస్లో కానీ మీరు కొన్నిసార్లు ఏం చేస్తుంటారు, డైవర్ట్ అయిపోతారు కదా. లెసన్ చెప్తుంటే అటు చాక్ పీస్ తీయడము, పెన్సిల్ రబ్బరు పడేసి తీయడము, ఏదో ఒకటి చేసి టైంపాస్ చేస్తాము. కొన్నిసార్లు అయితే తుంటర్ పని చేసి టిఫిన్ ఓపెన్ చేసి కూడా దొంగగా తినేస్తాం. కానీ ఈ బాబు మాత్రము అంత లేట్ అయినా కానీ, ఆకలేస్తున్నా కానీ ఆహారం తినలేదు, అట్లానే కూర్చొని వినుకుంటూ ఉన్నాడు. మరి శిష్యులు వచ్చి అడిగినప్పుడు, చిన్న బాబు కదా, ఆయన నాకే కావాలా అని దాచిపెట్టుకోలేదు. దట్ బాయ్ ఫస్ట్ హీ ఒబేడ్ జీసస్. కావాలా అని అడిగినప్పుడు వెంటనే ఇచ్చేసినాడు. యేసు ప్రభుకు కావాలా అని తెలిసినందుకు వాళ్ళు వెంటనే ఆ ఆహారాన్ని ఇచ్చినాడు. ఇంకోటి, హీ హ్యాడ్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ షేరింగ్. అందరూ, ఆయన ఇది అనుకోలేదు, ఇది నాకు కావాలా, నా ఆహారం నేనే పెట్టుకుంటానని ఆయన అనుకోలేదు. కానీ యాటిట్యూడ్ ఆఫ్ షేరింగ్, ఈ ఆహారాన్ని నేను అందరితో పంచుకుంటాను అని ఆ సంతోషంతో ఆయన ఏం చేస్తున్నాడు, ఆ భోజనాన్ని అందరికి ఇయ్యడానికని రెడీగా వచ్చి ఇచ్చేస్తున్నాడు అనమాట. కొంచెం నేను దాచిపెట్టుకుంటా, అది కొంచెం ఇస్తా అన్నాడా? లేదు, మొత్తము కూడా తెచ్చి యేసు ప్రభు పైన ఇచ్చేసినాడు అనమాట. మరి
హీ హ్యాడ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ జీసస్. ఆయనకి ఏం నమ్మకం ఉండిందంటే, నేను యేసు ప్రభుకి ఇచ్చినానంటే నాకేం కావాలో యేసు ప్రభు చూసుకుంటాడు, ఇంకా నా గురించి నేను చింత చేయని అవసరం లేదు, యేసు ప్రభువే చూసుకుంటాడు ఆయన నా గురించి అన్న ధైర్యంతో అది ఇచ్చేసినాడు అనమాట. దానికి రిజల్ట్ ఏమి దొరికింది? యాజ్ అ రిజల్ట్ హిస్ ఎంప్టీనెస్ వాజ్ టర్న్ ఇంటూ ఫుల్నెస్. ఆయన మొత్తం ఇచ్చేస్తే ఆయనకి ఎంత రిటర్న్ దేవుడు దాన్ని ఆశీర్వదించిండంటే 5,000 మందికి పంచిన తర్వాత కూడా 12 గంపలు మిగిలిపోయినాయి. అంటే దీంతో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము కూడా ఒకవేళ ఈ బాబు నుంచి ఏమేమి నేర్చుకోగలుగుతారు మనం అంటే, ఇంట్లో చూసినట్లయితే ఇన్ ద సేమ్ వే వీ షుడ్ ఆల్సో బి ఆల్వేస్ రెడీ టు లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ బాబు చూపించిన ఆసక్తి మనం కూడా సండే క్లాస్కి పోవడానికి టైంకి పరిగెత్తుకొని పోవాలా. మీకు ఏమి రెడీ కావాలనో ఆ రెడీ చేయించుకొని మీ మమ్మీతోటి రెడీగా వాక్యం వినడానికి మీరు ఆల్వేస్ రెడీగా ఉండాలా. ఆ బాబు ఏ కాన్సన్ట్రేషన్తో విన్నాడో ఆ కాన్సన్ట్రేషన్ మనం కలిగి ఉండాలా. అండ్ వీ షుడ్ నాట్ బి జస్ట్ లిసనర్స్ బట్ ఆల్సో ద డూవర్స్. మనము విన్న వాక్యాన్ని అనుసారంగా జీవించాలా. ఈ బాబు ఆ రకంగా జీవించిండు. ఆయన ఏం చేసుకున్నాడు? పంచుతున్నాడు. హీ హ్యాడ్ కంపాషన్. హీ టూ హ్యాడ్ కంపాషన్ టువర్డ్స్ ఫెలో మెన్. అక్కడ మనం స్టార్టింగ్లో విన్నాం కదా, దేవుడు ఏం ఆజ్ఞ ఇచ్చిండు? దేవుణ్ణి ప్రేమించమన్నాడు, మరి ఒకరినొకరు ప్రేమించాలా అని చెప్పినాడు కదా. మరి ఈ బాబు కూడా యేసు ప్రభుని ప్రేమించిండు కాబట్టి యేసు ప్రభు అడిగిన వెంటనే ఆహారం ఇచ్చినాడు. మరి ఇంకోటి ఏంటంటే, తన తోటి ప్రజలకు కూడా ఆహారం కావాలా అనేది ఆయన అర్థం చేసుకున్నాడు కాబట్టి వాళ్ళకి ఆహారం ఇవ్వడానికి ఆయన వెనకాడలేదు. ఉన్న ఆహారం మొత్తము వాళ్ళకని ఇచ్చేసినాడు అనమాట. అయితే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, తోటి వారిని కంపాషన్, వాళ్ళ ఫెలో పీపుల్ కోసం ఆయనలో కంపాషన్ ఉండింది. కంపాషన్ అంటే ఏంటో తెలుసా? లవ్ ఇన్ యాక్షన్ ఈజ్ కంపాషన్. మనము ప్రజల పట్ల మన ప్రేమను కరుణగా మారుస్తేనే అది దేవుని యొద్దకి చెందుతుంది. అయితే మరి మన ప్రేమను కరుణగా మార్చి కార్యం చేయాలంటే ఈ పరిస్థితులలో మేము ఏం చేయగలుగుతాము అని మీకు ప్రశ్న రావచ్చు. అంటే మేము ఏ రకంగా హెల్ప్ చేయాలి జీసస్కి, మాకు కూడా ఆశగా ఉంది అంటే, ఓన్లీ థింగ్, ఈ కరోనా పీరియడ్లో మీరు చూస్తున్నారు మనం ఇళ్ళలో నుంచి బయటికి వెళ్ళకుండా ఉంటే ఎంతమందికి పాపము పనులు చేసుకోవడానికి లేవు, వాళ్ళకి డబ్బు దొరకడం లేదు. మరి అప్పుడు వాళ్ళు ఆహారం కోసం వాళ్ళు చాలా కష్టంలో ఉన్నారు. మరి అట్లాంటి వారికి మనం హెల్ప్ చేయొచ్చు. ఇప్పుడు చేయగలిగిన హెల్ప్, మీరు బయటికి వెళ్ళలేరు కాబట్టి ప్రార్థన చేయాలి. మరి ఆ తర్వాత ఈ లాక్డౌన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీ పాకెట్ మనీ సేవ్ చేసుకొని యూ కెన్ హెల్ప్ దెమ్ ఇన్ ఏ రకంగానైనా మనము హెల్ప్ చేయొచ్చు. కాబట్టి అది మన తోటి వాళ్ళ గురించి మనం కంపాషన్ కలిగి ఉండాలా, వారికి సహాయపడాలా అనేది. మరి ఇంకోటి ఏంటంటే, యేసు ప్రభు మనకున్నది మనం యేసు ప్రభు పేరిట ఇస్తే దాన్ని నిండారా ఆశీర్వదిస్తాడని కూడా మనం ఈ స్టోరీ ద్వారా నేర్చుకున్నాము. మరి ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఈ బాబు ద్వారానే కాదు, యేసు ప్రభు కూడా మనకు ఒక గొప్ప పాఠం నేర్పించినాడు. ఏంటంటే, యేసు ప్రభు స్వయాన దేవుని కుమారుడైనా కానీ కృతజ్ఞతలు చెల్లించినాడు. చేతులు పైకెత్తి దేవుని కృతజ్ఞత చెల్లించినప్పుడు అవి విస్తరింపబడినవి. అయితే మనం కూడా ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ అనే ఉంటుంది బైబిల్లో. కాబట్టి ప్రతి విషయంలో మనము కృతజ్ఞతలు చెల్లించాలా అని ఈ పోర్షన్ ద్వారా మనము నేర్చుకున్నాము. అయితే దేవుడు ఈరోజు మనకు నేర్పించిన ఈ భాగాన్ని మీరంతా జాగ్రత్తగా అర్థం చేసుకున్నారని నమ్ముతున్నాను. మరి దాన్ని ఫాలో అవ్వాలని ఆశ. అయితే చిన్న హోంవర్క్ నేను డెఫినెట్గా అందరికీ ఇవ్వాలని ఆశపడుతున్నాను. చిన్న బిగినర్స్కి అయితే హోంవర్క్ ఫస్ట్లోనే వచ్చేసింది. ఏంటిదంటే, మీరు సాంగ్ నేర్చుకోవాలా. అండ్ మీరు ఒకవేళ చేయగలిగితే దాన్ని వీడియో షూట్ మీ పేరెంట్స్కి చెప్తే వాళ్ళు చేస్తారు. మీరు నేర్చుకుంటే అది అంకుల్కి మీరు పంపిస్తే, మన సూపరింటెండెంట్ అంకుల్, జ్ఞాని అంకుల్ ఒకవేళ దాన్ని ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ తను దీంట్లో ట్రై చేస్తాడు. అయితే మరి బిగినర్స్కి అది. ఇంకోటి జూనియర్స్ ఏమో నేను ఒక పోస్టర్ మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇందులో ఈ బాబు బాస్కెట్, అందులో ఫిష్ అండ్ బ్రెడ్ ఉంది కదా. ఈ పిక్చర్ని మీరు ఏ రకంగా చిన్నగా డ్రా చేస్తారో, లేక పెయింట్ బ్రష్లో, మీ ఫోన్స్లలో, కంప్యూటర్లో చేస్తారో, మీకు చాలా టెక్నాలజీ బాగా తెలుసు కాబట్టి మీరు ఏ రకంగానైనా ఈ పిక్చర్ని మీరు డ్రా చేయండి, కూర్చోండి. చిన్న పేపర్, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టొద్దు. కలర్స్ కొనాలా, చార్ట్ కొనాలా, ఇప్పుడు ఏ షాప్స్ లేవు కాబట్టి మీరు ఇంట్లో ఉన్న వస్తువులనే యూజ్ చేసి ఇది డ్రా చేసి కలరింగ్ చేసి పంపించవచ్చు. మరి ఇంకొకటి, సీనియర్ స్టూడెంట్స్కి ఐ రిక్వెస్ట్ యూ టు రైట్ డౌన్ మీ ఓన్ హ్యాండ్ రైటింగ్. మంచి క్యాలిక్యులేషన్ మీకు వచ్చు కదా, దాంతో మంచి ఫాంట్లో మీరు కంప్యూటర్ నుంచి అయినా తీయండి. 10 కమాండ్మెంట్స్ ఫస్ట్ ఒక దాంట్లో చార్ట్లో నీట్గా పోస్టర్ లాగా రాయండి. మీ యూజ్ యువర్ ఓన్ క్రియేటివిటీ అండ్ యూజ్ యువర్ టాలెంట్స్
దాని మంచి పోస్టర్గా 10 కమాండ్మెంట్స్ అండ్ ఆల్సో 2 న్యూ కమాండ్మెంట్స్ రాసి మీ స్టడీ టేబుల్ పైన పేస్ట్ చేసి పెట్టుకున్నారంటే ఎవ్రీ డే దీన్ని చదివితే మీకు అవి వచ్చేస్తాయి. మరి అవి లైఫ్లో ఎప్పటికైనా అవి యూస్ఫుల్ ఉంటాయి. కాబట్టి ఆ రకంగా చేసి పంపించి మీరు ఈ హాలిడేస్ లేక ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇంట్లో టైం వేస్ట్ చేసుకోకుండా మీరు బిజీగా మిమ్మల్ని మీరు పెట్టుకోవాలంటే ఈ వర్క్ చేసి బీ రెడీ ఫర్ యువర్ నెక్స్ట్ క్లాస్. సో థ్యాంక్ యూ చిల్డ్రన్. మే గాడ్ బీ విత్ అస్ టిల్ వి మీట్ అగైన్. ఓకే పిల్లలు, మరి మంచి చక్కటి స్టోరీ విన్నారు కదా. మరి ఇప్పుడు ఈ స్టోరీలో మరి మీరు నేర్చుకున్నది ఏదైతే ఉన్నదో సిస్టర్ గారు ఏదైతే హోంవర్క్ మీకు ఇచ్చారో ఆ హోంవర్క్ మరి మీరు చేసి నాకు పంపించండి. మరి ఆ స్లైడ్స్ నేను మన నెక్స్ట్ వీక్ ప్రోగ్రాంలో నేను అవి యూట్యూబ్లో పెడతాను. మరి మర్చిపోకుండా ఈ పని చేయండి. మరి చక్కటి స్టోరీ చెప్పిన సిస్టర్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.